ప్రజాప్రభుత్వం రెండేళ్లలోనే ప్రగతి పథాన్ని సాధించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అతి తక్కువ సమయంలో అమలు చేస్తూ ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంది. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తూ ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుంది. అన్నదాతలకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. నాడు వరి వేస్తే ఉరి అని అన్నదాతలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం బెదిరించింది. కానీ నేడు వరి పండించే రైతులకు అండగా నిలిచింది ప్రజా సర్కార్. సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ అందించింది. 2024-25 ఖరీఫ్ సీజన్ లో 128.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 22.01 లక్షల మంది రైతుల నుంచి సేకరించి 29,710 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. రైతు బీమా, రైతు భరోసా పథకాలను అమలు చేసింది. భూభారతిని తీసుకొచ్చి భూమికి సంబంధించిన బాధలను తీర్చింది. ప్రజాప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని అమలు చేసింది. 2024 ఫిబ్రవరి 27 నుంచి 500 రూపాయలకే గ్యాస్ బండర్ పథకాన్ని అమలు చేసి మహిళల జీవితాల్లో వెలుగు నింపింది. పేదల కోసం సన్నబియ్యం పథకాన్ని అమలు చేసింది. 1.3 కోట్ల రేషన్ లబ్ధిదారులకు నెలకు 2.10 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో నిరుపేదలకు పక్కా ఇళ్లను చేస్తోంది. ప్రతి నియోజకవర్గానికి 4,500 ఇళ్ల చొప్పున ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల చొప్పున లబ్ధిదారులకు అందించింది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ప్రణాళికతో మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీకి హైర్ బస్సులు, సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. విద్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తోంది. చేనేతకు చేయూత పేరుతో చేనేత రంగానికి 2 కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేస్తోంది. టీజీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేసి నిబద్ధతను చాటుతుంది ప్రజాప్రభుత్వం. అలాగే 568 మందికి గ్రూప్ 1 ఉద్యోగాలు, 783 మందికి గ్రూప్ 2, 1,365 మందికి గ్రూప్ 3 ఉద్యోగాలు, 8,084 మందికి గ్రూప్ 4 ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగుతుంది. ఏడాదికి 2 సార్లు టెట్ నిర్మించడంతో పాటు మెగా డీసీ ద్వారా 11,062 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇలా దాదాపు 70,000కు పైగా వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మందుకు 3,642 మంది విద్యార్థులకు 462 కోట్ల రూపాయలు వెచ్చించి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చింది. ఉచిత చేప పిల్లల పథకం కోసం 122.22 కోట్ల రూపాయల కేటాయింపులతో 5 లక్షల మంది మత్స్యకారులకు ఉపాధి దిశగా ముందడుగేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 101 జలాశయాలు, 26,000కు పైగా ఉన్న చెరువుల్లో 94 కోట్ల రూపాయల భారీ ఖర్చుతో ఏకంగా 84 కోట్ల చేప పిల్లలు, 28.22 కోట్ల రూపాయలతో 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేస్తోంది ప్రజా సర్కార్. 6 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంతో 5 లక్షల మంది మత్స్యకారులకు అండగా నిలిచింది. సామాజిక న్యాయం, సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఎస్సీ వర్గీకరణకు మార్గం చూపి కులగన్న చేపట్టి దేశానికే దిక్సూచిగా మారింది ప్రజా సర్కార్. నీళ్లు లేక నెలలు బారిన పాలమూరు భూములను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా పచ్చగా మార్చేందుకు ప్రజాప్రభుత్వం నడుపునిచ్చింది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజాప్రభుత్వం కేవలం అధికారం కోసం కాదు, తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కోసం పనిచేస్తుంది. అసాధ్యమన్న అభివృద్ధిని సుసాధ్యం చేసి చూపించింది ప్రజాప్రభుత్వం.